హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇది మేము సాటర్డే రోజు సర్కస్కి వచ్చాము. సర్కస్ ఎప్పుడో చిన్నప్పుడు ఊర్లో చూసాము, గుర్తు కూడా లేదు. ఇది కెనడా వచ్చాక ఫస్ట్ టైం మేము సర్కస్కి వెళ్తున్నాము. రాయల్ కెనడియన్ సర్కస్ క్యాల్గరీలో క్రాస్ ఐరన్ మిల్స్ దగ్గర అనమాట. టికెట్స్ మేము ప్రీ బుకింగ్ చేసుకున్నాము 1 మంత్ ముందే. ఫస్ట్ ఇన్ ఫస్ట్ లాగా సీటింగ్ అనమాట. ఫ్రంట్ సీట్స్ వచ్చేసరికి విఐపి సీట్స్, మేము జనరల్ తీసుకున్నాము. ఇదే స్టార్టింగ్ ఈవెంట్. మనం ఇండియాలో చూసిన దానికి కెనడాలో సర్కస్ ఎలా ఉంటుంది అనే ఎగ్జైట్మెంట్ అయితే ఉంది మాకైతే. అండ్ మా కిడ్స్ అయితే మనకు బాగా ఎంజాయ్ చేశారు. వాళ్ళు ఫస్ట్ టైం చూస్తున్నారు సర్కస్. ఇండియాలో మేము చిన్నప్పుడు వెళ్ళామన్నాం కదా, సో నాకైతే యానిమల్స్ కూడా ఎలిఫెంట్ ఆర్ లయన్ అలా కూడా వచ్చాయి అన్నట్టు గుర్తు. బట్ అది సర్కస్లోనో కాదో గుర్తులేదు. ఇక్కడైతే యానిమల్స్ లేవు. సర్కస్ మొత్తం అరౌండ్ 2 hours అండి. 12కి స్టార్ట్ అవుతుంది అన్నారు. కొంచెం లేట్ అయింది అందరూ వచ్చి కూర్చునేసరికి. అండ్ మధ్యలో కాసేపు బ్రేక్ ఇచ్చారు. మొత్తం కలిపి 2 o'clock కల్లా అయిపోయింది మాది. అరౌండ్ 2 hours అనమాట మొత్తం. బ్రేక్లో అయితే కనుక ఇక్కడ క్యాండీ, పీచ్ మిఠాయి అండ్ ఫేస్ పెయింటింగ్ పెట్టారు లోపలే స్టాల్స్. ఫేస్ పెయింటింగ్ వచ్చి $15. మా చిన్నోడు కావాలని స్పైడర్ మ్యాన్ వేయించుకున్నాడు. సర్కస్ అంటే మనకి ఒక ఎంటర్టైన్మెంట్, కిడ్స్ ఎంజాయ్ చేస్తారు అని మన పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది. బట్ అక్కడ పర్ఫామ్ చేసే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే అది ఎన్ని ఇయర్స్ ఆఫ్ హార్డ్ వర్క్, ప్రాక్టీస్, వాళ్ళని అంత కాన్ఫిడెన్స్ లెవెల్స్ అంత పర్ఫెక్ట్గా చేయటానికి. ఈ ఈవెంట్స్ పర్ఫామ్ చేసేటప్పుడు జాగ్రత్తగా కూడా ఉండాలి. ఎక్కడ మిస్ అయినా సరే కింద పడిపోవటం అలా ఉంటుంది. బట్ బాగా చేశారు. ఎయిర్లో ఇలా బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తూ పర్ఫామ్ చేయడము, గ్రౌండ్ నుంచి అంత హైట్లో సింగిల్ మిస్టేక్ అయినా డేంజర్. కానీ వాళ్ళ కాన్ఫిడెన్స్ చూస్తే మాత్రం ఆడియన్స్ అందరూ ఫుల్ అప్రిషియేట్ చేశారు. ఇప్పుడు ఈ పర్ఫార్మెన్స్ జరిగినంతసేపు మా చిన్నోడు అక్కడ ఏడుస్తూనే ఉన్నాడు, నాకు ఫేస్ పెయింటింగ్ కావాలి అని. వాళ్ళు బ్రేక్లో స్టాల్ ఓపెన్ చేస్తారనుకుంటా. సో బ్రేక్ ఇవ్వగానే వాడిని ఆ క్యూలో నుంచోబెట్టాము ఫేస్ పెయింటింగ్కి. $15 అని చెప్పా కదా. ఫైనల్గా ఫేస్ పెయింటింగ్ వేయించుకొని వచ్చాడు. బట్ వేయించుకున్న తర్వాత జస్ట్ ఇంకా 5 minutes అంతే మళ్ళీ స్టార్ట్ చేశాడు, నాకు ఫేస్ క్లీన్ చెయ్యి చీదర పుడుతుంది అని. దానికోసం ఏడ్చినంతసేపు, వేయించుకున్నంతసేపు ఉంచుకోలేదు ఫేస్కి. ఈ ఈవెంట్ వచ్చేసరికి మోటార్ సైకిల్స్ తిరుగుతూ ఉంటాయి కదా. నాకు తెలిసి ఇండియాలో చూసిందైతే కొంచెం అది ఒక బావి లాగా ఉంటుంది, దాంట్లో తిరుగుతూ ఉంటారు. బట్ ఇది చూస్తే చాలా చిన్న స్పేస్, సర్కిల్ లాగా ఉంది. దీంట్లో అయితే ఫస్ట్ 2 bikes తిరిగాయి, తర్వాత మళ్ళీ 3 bikes. చాలా బాగుంది ఈ ఈవెంట్ అయితే మాత్రం. ఫైనల్గా సర్కస్ ఈవెంట్ ఎండింగ్కి వచ్చింది. నేను ఇంకా కొన్ని ఈ పర్ఫార్మెన్సెస్ ఉన్నాయి, అవి వచ్చి షార్ట్స్ లాగా పోస్ట్ చేస్తున్నాను. ఈ లాంగ్ వీడియో మరీ లాంగ్ అయిపోతుందని చెప్పేసి కొన్ని మాత్రమే ఇంక్లూడ్ చేశాను. షార్ట్స్ కూడా పోస్ట్ చేస్తాను, వేరేవి చూసేయండి. టెక్నాలజీ ఎంత పెరిగినా, మూవీస్, మొబైల్స్, రీల్స్ వచ్చినా,
లైవ్ సర్కస్ మ్యాజిక్ మాత్రం ఎప్పటికీ స్పెషల్గానే ఉంటుంది. మేము ఇప్పుడు ఎలా ఒక మెమరీ లాగా చెప్పుకుంటున్నాము, చిన్నప్పుడు నరసరావుపేటలో చూశాను నేను సర్కస్ అని. మేబీ మా కిడ్స్ రేపు పెద్దయ్యాక కెనడాలో ఫస్ట్ టైం నేను సర్కస్ చూశాను, ఒక మెమరీ లాగా గుర్తుండిపోతుంది వాళ్ళకి కూడా. కిడ్స్ అయితే మాత్రం బాగా ఎంజాయ్ చేశారు. మేము ఫ్రెండ్స్ తోటి వచ్చాము, సో బాగా ఎంజాయ్ చేశాము సాటర్డే వీకెండ్. ఇప్పుడు వస్తున్నారు కదా, ఆయనే రింగ్ మాస్టరు. వీళ్ళంతా పర్ఫామ్ చేసిన వాళ్ళు. సో ఈవెంట్ అయిపోయింది కదా, ఫైనల్గా ఆయన మాట్లాడుతున్నారు. హోప్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.